అనంతపురం జిల్లా నుంచి వచ్చిన నా ప్రియమైన నా గుండె చప్పుళ్ళైన మా జన సైనికులకి, మా ఆడపడుచులకి, వేదిక పైన పిఎస్సి చైర్మన్ పెద్దలు నాదెళ్ల మనోహర్ గారికి, పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ అర్హం ఖాన్ గారికి, పిఎస్సి సభ్యులు మసూదన్ రెడ్డి గారికి, మిగతా నాయకులందరికీ పేరు పేరున మీ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఎక్కువసేపు మాట్లాడతాను. స్లోగన్స్ వద్దు, పవర్ స్టార్ వద్దు. రీజన్ కూడా చెప్తాను. నేను సినిమా నటుని కాదు, ఫస్ట్ మీద అర్థం చేసుకో. అలాగే వేదిక పైన ఉన్న నాయకులందరికీ కూడా దయచేసి నన్ను పవర్ స్టార్ అనే పదం వాడకండి. నాకు నచ్చదు. ఎందుకు నచ్చదో కూడా చెప్తాను. ఎందుకంటే నేను సినిమా నటుని కాదు సహజంగా. అలా కూడా అరవద్దు, నచ్చదు. ఆపండి. ఎందుకు నచ్చదంటే, నేను ఎందుకు నచ్చనంటే, ఆ పదం నాకు ఎందుకు, మీ ఇష్టంతో మీ ప్రేమతో పిలుచుకుంటే నాకు ఓకే, కానీ ఆ పదాన్ని దయచేసి రాజకీయాల్లోకి తీసుకురావద్దు. అది నా విన్నపం. మీ అందరికీ నేను నా అంతరంగం మీకు తెలియజేస్తాను. నేను చాలా చిన్న వయసులో, ఇందాక రాగానే ఎందుకు భగత్ సింగ్ ఫోటోని ఎందుకు పిలిపించాను అని అంటే, ఈ దేశాని కోసం త్యాగం చేసేవాళ్ళు నాకు మొదటి దేవుళ్ళు, నాకు కనిపించే దేవుళ్ళు నాకు వాళ్ళే. ఎందుకంటే మన కష్టాలకి స్పందించేవాడు భగవంతుడు ఎక్కడో గాల్లో ఉండడు, మన కోసం వస్తాడు భగవంతుడు. మామూలు మనిషి. చిన్నప్పుడు నాకు ఏదైనా కోరుకుంటే, నాకు ఏదైనా జరిగేది, మా స్కూల్ టీచర్ ఉండేది, అదే నాకు హీరో. అతనే నా దైవం. కష్టాల్లో మనకు ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం దైవంగా కొలుస్తాం, అంతే. కనిపించే దేవుళ్ళు వాళ్ళే మనకి. ఎందుకు నేను భగత్ సింగ్ ఫోటోని తీసుకున్నానంటే, ఊహించండి, ఒక 23-24 ఏళ్ళ వయసు కుర్రవాడు ఎక్కడో లాహోర్లో ఉండి, ఇప్పుడు మనకి విడిపోయిన భారతదేశం పాకిస్తాన్గా ఏర్పడింది. అఖండ భారతమైన పాకిస్తాన్తో సహా అది మన భారతదేశం. అది విడిపోయి పాకిస్తాన్ అయింది. అక్కడ పుట్టిన వ్యక్తిని కూడా మనం ఎందుకు, కశ్మీర్ నుంచి మీరు ఎక్కడో కొడైకెనాల్, కన్యాకుమారి దాకా వెళ్ళినా కానీ భగత్ సింగ్ ఫోటో కనిపిస్తుంది. ఎందుకంటే 23 ఏళ్ళ 24 ఏళ్ళ వయసులో భగత్ సింగ్, నేను డైరీస్ చదివాను. ఆయన ఏం రాశాడంటే, చాలామంది నువ్వు క్షమభిక్ష కోరుకొని నీకు అయిపోద్ది అంటే, వాళ్ళ తల్లికి లేఖ రాశాడు, అమ్మ నా చావు ఈ దేశం తాలూకు బద్ధకాన్ని పోగొట్టాలి, ఈ దేశం సోమరితనాన్ని పోగొట్టాలి, ప్రజల్లో విప్లవ అగ్నిని రగల్చాలి, అందుకు నేను చచ్చిపోతున్నాను, అందుకు నా జీవితాన్ని నేను వదిలేస్తున్నానమ్మా. తల్లి సంతోషంగా, బిడ్డ చనిపోతుంటే, పేగు బంధం తెగిపోతుంటే, వయసుకు వచ్చిన బిడ్డ చనిపోతుంటే ఆ తల్లి వదిలేసింది. ఎందుకు చెప్తున్నానంటే, నేను అలాంటి స్ఫూర్తితోటి పెరిగిన వ్యక్తిని. నేను చాలా స్ఫూర్తితో పెరిగాను. నేను చాలా మహనీయుల జీవితాలు చదివి చాలా బాధ్యతగా వచ్చాను రాజకీయాలకి. సరదాగా రాలేదు నేను రాజకీయాలు. ఈ రోజున ఒక్కొక్క వైసీపీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు, నాలుగుల కోసం అంటే భయపడతాం అనుకుంటున్నారా ఏంటి వాళ్ళంతా? ఇక్కడ ఫ్యాక్షన్ చేసే వ్యక్తులు ఎవరైనా ఉండనివ్వండి, అనంతపురం జిల్లాలో కానీ రాయలసీమలో కానీ, మీకు శత్రువుని బాంబులతోటో వేట కొడవలతోటో చంపేయడం తెలుసు మీకు. కానీ నాకున్న శక్తి మీలాంటి సమూహాలని అసలు పుట్టనివ్వకుండా చేసే శక్తి నా దగ్గర ఉంది. దేనికి వస్తుంది ఈ శక్తి? ఎందుకు ఈ లోపల నుంచి బలం వస్తుంది అంటే, నేను ఇంట్లో కూర్చొని ఇక్కడున్న కుర్రవాళ్ళని, 18-20 ఏళ్ళ ఉన్న పిల్లల్ని, మిమ్మల్ని రెచ్చగొట్టాను. నేను మీకంటే ముందు నేను ఎన్ని దశాబ్దాలు ఆలోచించానంటే,
2.5 దశాబ్దాలు చాలా తీవ్రంగా ఆలోచించాను. రాజకీయ పార్టీలు పెట్టాలా లేదా, నేను ఒక ఆశయానికి నిలబడగలనా లేదా, నేను ఆత్మత్యాగం చేయగలనా లేదా, ఒక భగత్ సింగ్ లాగా అంత తెగించగలనా అని నేను 2.5 దశాబ్దాలు ఆలోచించాను. మీరు సినిమా ఫంక్షన్స్లో నేను ఎప్పుడు మాట్లాడను, అంత బాగుంది చూస్తే చూడండి అంటాను. నేను సినిమా ఫంక్షన్స్లో మీరు లోపలికి తీసుకుని నేను ఎప్పుడు మాట్లాడను సినిమా ఫంక్షన్స్లో. ఎందుకంటే సినిమా అది నాకు వృత్తి, అంతే. అది నా ప్రవృత్తి కాదు. నా ప్రవృత్తి ప్రజలు కష్టాల్లో ఉంటే వాళ్ళకి అండగా నిలబడటం నా ప్రవృత్తి, అది నా ప్రవృత్తి. అందుకే నాకు సినిమాల్లో ఫంక్షన్స్లో మాట్లాడటం నాకు తెలియదు. నాకు ఈ రోజుకి నన్ను కూర్చోబెడితే నేను మాట్లాడలేను. నమస్కారం, బాగుంది చూడండి వదిలేస్తాను. కానీ నన్ను రోడ్ల మీదకి వచ్చే సమస్యలని మీద పోరాటం చేయమంటే నేను ఏ స్థాయికైనా వెళ్తాను. ఎందుకు అనంతపురంలో నేను పోటీ చేయాలి అని అనుకున్నానంటే, ఇక్కడ యువతలో చాలా ఆవేదన చూశాను రాయలసీమలో. ఎందుకంటే నేను చిన్నప్పుడు నెల్లూరులో చదువుకున్నాను. కడప జిల్లాలో ఫ్యాక్షనిజము, లేదంటే అనంతపురం జిల్లాలో రాయలసీమ తాలూకు ఇబ్బందులను తట్టుకోలేక చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల్ని హాస్టల్లో ఉంచి, నేను చదువుకునే స్కూల్లో మా నెల్లూరు జిల్లాలో అక్కడ చదివించేవాళ్ళు. వాళ్ళు నాకు చెప్పేవాళ్ళు కథలు. అప్పటి నుంచి బస్సులు ఆపేసి ఒక పసిబిడ్డ ముందు నరికేస్తే నాతో పాటు చదువుకున్న కుర్రాడు ఒకటి చూశాడు. వాడు షాక్లో గురైపోయాడు. తన కళ్ళ ముందు ఒక మనిషిని బస్సులోంచి లాక్కొచ్చి నరికేయడం చూస్తూ ఉంటే నాకు ఇవన్నీ ఉండిపోయినాయి చిన్నప్పటి నుంచి. ఏ సమాజం కూడా మనకు తెలుసు. అనంతపురంలో ఈ రోజున మసూదన్ రెడ్డి గారు చెప్తా ఉంటే, కదిరిలో అంటే నేను మొన్న చెప్పాను మీకు, మన ట్వీట్ కూడా చేశాను. రాయలసీమలో మన ఈ తిరుపతి పర్యటనలో కూడా చెప్తా ఉన్నాను. మిగతా చోట్ల హైదరాబాద్లో ఒక ఇన్సిడెంట్ జరిగితే మనకి ప్రజల దృష్టికి వస్తుంది. కానీ రాయలసీమలో అన్యాయం జరిగితే ఎవడు చెప్పుకోవడానికి కూడా భయపడతాడు. మొన్న ఒక పుస్తకం నేను పంపించాను. మానవ హక్కుల పరిరక్షణ వేదిక వాళ్ళు, మానవ హక్కుల సంఘం 96లో ఇప్పుడు అనుకుంటా వాళ్ళు వేశారు. ఎంత దారుణాలు జరుగుతున్నాయి రాయలసీమలో, కడపలో అని చెప్పి ఒక్కొక్క జిల్లా కోసం ఒక్కొక్క పుస్తకం వేస్తే, ఆ పుస్తకంలో 75వ పేజీలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ రెడ్డి గారి పేరు కూడా ఉంటుంది దాంట్లో. ఎందుకు ఉంటుంది అంటే అది చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ సహజమే, మన ఎన్న కథలే, కొత్త కథలేం కాదు, మన పాత వినే కథలే, చూసే కథలే. అది కూడా ఏంటంటే ఒక పోలీస్ స్టేషన్లో ఒక ఎస్ఐని కొట్టిన విధానం అది రాశారు. అంటే ఇంత ఫ్యాక్షనిజం ఉన్నా కానీ, ఇంతమంది భయపెట్టే నాయకులు ఉన్నా కానీ, ధాటిగా నిలబడి ఎన్నికల్లో పోటీ చేసిన మన మధుసూదన్ గుప్తా గారు లాంటి వ్యక్తులు ఉన్నప్పటికీ ఒక ఫోన్ చేస్తే ఆప్ చేయగలిగారంటే, అలాంటి బలమైన ప్రత్యర్థి వర్గాలు ఉన్నప్పటికీ కానీ ఇంతమంది యువత ఈ రోజున ఇక్కడికి వచ్చారు అంటే తెగించి పోరాటం చేయడానికి ఇంకా మనసులో ఉంది, ఆ జీవం ఉంది, ఆ పౌరుషం ఉంది. లేకపోతే రారు ఇక్కడికి. కానీ నేను మీకు ఏం చేయగలను? మిమ్మల్ని వెళ్ళిపోయి కూర్చోండి కొట్టేయండి నేను చెప్పను, ఎలా పడితే అలా కొట్టేయండి అని చెప్పాను. ఎందుకంటే యుద్ధం చేసేటప్పుడు మనకి భావజాలం కావాలి. దేని మీద పోరాటం చేస్తున్నాం మనం, దేనికోసం పోరాటం చేస్తున్నాం? నా పదవి కోసం నేను ఎప్పుడు మిమ్మల్ని యుద్ధం చేయమని చెప్పను. మీ సమాజ క్షేమం కోసం, మీ పరిధిలో ఉన్న క్షేమం కోసం, ఒక కదిరిలో నుంచి ఒక ఆడపిల్లల్ని అక్కడి నుంచి ఎక్కడికో పంపించేస్తుంటే వాళ్ళని ఆప్ చేయాలి. ఆ క్షేమం కోసం మీరు పోరాటం చేయాలంటే మీ పోరాటానికి ఒక బలమైన భావజాలం కావాలి. భావజాలం ఉన్నప్పటికీ సరిపోదు. ఆ భావజాలాన్ని నిలబెట్టి దాన్ని జీవించే వ్యక్తులు మీ ముందు ఉంటే అప్పుడు మీరు నమ్ముతారు. ఈ రోజున ఇక్కడున్న వేదిక పైన ఉన్న చాలామంది, టీసీ వరుణ్ కానీ మన ఇక్కడున్న యువ నాయకులందరికీ కూడా ఎందుకు టికెట్లు ఇచ్చానంటే, నాకు టీడీపీతో మాట్లాడి మనిద్దరం కలిపి పోటీ చేద్దాం, నాకు ఒక 40-50 సీట్లు, ఒక 70 సీట్లు ఇవ్వండి, కలిపి పోటీ చేద్దాం. అలా కూడా నేను ఉండొచ్చు రాజకీయాల్లో. మళ్ళీ పాత పద్ధతే ఉంటుందని చెప్పి నేను ఇండివిజువల్గానే పోటీ చేశాను. ఎందుకంటే ఒకసారి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన 3 విభేదాలు వచ్చి విడిపోయిన తర్వాత మళ్ళీ నాకు రాజకీయ లబ్ధి కోసం నాకు మళ్ళీ తిరిగి కలవడం ఇష్టం లేదు.
ఎందుకంటే మా తప్పులు సరిదిద్దుకున్న తర్వాత కలవటం వేరు, లేదా నా అవకాశవాదం కోసం నేను కలవటం వేరు. అందుకే నా అవకాశవాదం కోసం నేను కలవను. నిజంగా ఆ రోజున నాకు అంత తెలివితేటలు లేక కాదు, అంత సమర్థత లేక కాదు, నా మాట వినని వ్యక్తులు లేక కాదు. నిజంగా వీళ్ళు మాట్లాడితే టీం బీని మాట్లాడుతుంటే అసలు నీకు బుద్ధి ఉందారా, మీకు మీ అందరికి ఏం మాట్లాడుతున్నారో అనిపిస్తుంది, ఏం మాట్లాడుతున్నారు మీరు అనిపిస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, క్షమించాలి ఇందుకు రాని వచ్చింది నా ఉద్దేశం అది కాదు. అలాగే ఎందుకంటే కలిసి పోటీ చేసిన 3 పార్టీలు 2019లో పోటీ చేయలేదు. అసలు టీం బి అనే పదం మీరు ఎప్పుడు అనాలంటే, మేము టీడీపీ జనసేన కలిసి పోటీ చేయకుండా, బీజేపీ కలిసి పోటీ చేయకుండా ఉంటే అప్పుడు 3 సంబంధం లేని పార్టీలతోటి, అప్పుడు మీరు సంబంధం లేని పార్టీతో మీరు మీ సంబంధం కలిపితే అప్పుడు మీరు టీం బి అంటే అర్థం ఉంటుంది. 2018లో మంగళగిరిలో అంత బలంగా గొడవ పెట్టుకున్న తర్వాత, విభేదించి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ దానికంటే నేను చెప్తున్నాను, ఈ రోజున వైసీపీ నాయకులు నా దగ్గరికి వచ్చారు. మీకు తెలిసిన రోజు పేపర్ల మీద మాట్లాడే నాయకులు నా దగ్గరికి వచ్చారు, స్వయంగా నాతోనే మాట్లాడారు. ఆ విషయం వాళ్ళు చెప్పారా మనకి, మీరు చెప్పరు. నేను ఎందుకంటే అది సంస్కారం కాదని చెప్పను. ఎందుకంటే ఒకసారి వస్తే నేను ఒకటి చెప్పాను, మేము ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాం, నేను ఎవరితో కలిసి పోటీ చేయను, అది నేను చెప్పింది. కాబట్టి ఎందుకు తెలుసా, మీరు నా మీద పెట్టుకున్న నమ్మకానికి నేను ఉమ్ము చేయకుండా ఉండడం కోసం నేను ఒంటరిగా పోటీ చేశాను. మాటలు అనిపించుకున్నాను. ఒకడెవడో ప్యాకేజ్ అంటాడు, ఇంకోడెవడో టీం బి అంటాడు, ఇంకొకడు ఇంకేదో అంటాడు. అరే పవన్ కళ్యాణ్కి డబ్బులు కావాలంటే నీచంగా రాజకీయాల్లో ఎవడన్నా డబ్బులు సంపాదిస్తాడు, మీరు సంపాదిస్తారు, నాకు అవసరం లేదు. జానీ అనే సినిమా నాకు 2.5 కోట్లు 3 కోట్లు అనుకుంటా రోజు నాకు డబ్బులు. ఎప్పుడు ఇది 2003లో. అప్పుడు 5 లక్షల్లో 4 లక్షలు పెడితే మాదాపూర్లో 1 ఎకరం వచ్చేది. అంత డబ్బు వచ్చింది నా దగ్గర. ఆ డబ్బుతో నేను మాదాపురంలో తీసుకొని కనీసం ఒక 30 ఎకరాలు కొనుంటే ఈరోజు నాకు 2,000-3,000 కోట్ల ఆస్తి అది. అలాంటిది ఆ రోజుల్లోనే నాకు తెలిసి భవిష్యత్తులో పెరుగుతాయని తెలుసుకుని నేను కొనలేదు. ఎందుకు కొనలేదంటే నా డబ్బు మీద మమకారం లేదు, నాకు మనుషుల మీద, మమతల మీద నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే నాకు డబ్బు ఎందుకు పెట్టుబడి పెట్టలేదు కూడా చెప్తాను నేను. ఎందుకంటే నా దగ్గర డబ్బు ఉంటే, నాకు డబ్బు సంపద ఎక్కువైపోతే నాకు పోరాటం చేసే శక్తి తగ్గిపోద్దని నేను సంపద పెంచుకోలేదు. చాలా ఆశయంతో సంపద పెంచుకోలేదు, కానీ నాకు దాని విలువ తెలియక కాదు, తెలుసు, నాకు అజ్ఞానంతో కాదు. కానీ నేను భగత్ సింగ్ లాగా పోరాటం చెయ్యాలంటే నాకు 1000 కోట్లు ఆస్తుంటే, ఇదే ఇప్పుడు మన పేరేంటి, మన మధుసూదన్ గుప్తా గారిలాగా ఏమన్నా ఫోన్ చేసి ఆగిపోమంటే ఆగిపోవాల్సి వస్తాయి. నా 18 కోట్లు రావేమో, నా సినిమా ఆపేస్తారేమో, లేదంటే ఇక్కడ నా బిజినెస్ ఉంటే దీన్ని పెడతారేమో. అందుకనే రాజకీయ నాయకులకి వ్యాపారాలు ఉంటే అభివృద్ధి జరగదు. ఈరోజున మనోహర్ గారికి కూడా ఎందుకు ఏం వ్యాపారాలు లేవు, కేవలం మేము రాజకీయాల కోసమే పోరాటం ఎందుకు చేస్తారంటే, ఆయన ఆస్తులు పెట్టుకుంటే పోరాటాలు చేయలేము, అలాగే వ్యాపారాలు పెట్టుకుంటే పోరాటాలు చేయలేము. అందుకని మీరు చూడండి, మనం అంబేద్కర్ గారి గురించి మాట్లాడినా, ఎవరి గురించి మాట్లాడినా వాళ్ళు పూర్తి చట్టాల మీద అవగాహన ఉండి, లాయర్లుగా ఉండి సమాజ సేవ కోసం వచ్చారు తప్ప రాజకీయాలు వాళ్ళు డబ్బులు సంపాదించడానికి రాలేదు. ఈ రోజుకి దేశంలో ఏదైనా చాలా బలమైన వ్యక్తులు ఎవరు ఉన్నారంటే, రాజకీయాల మార్పులు తెచ్చే వ్యక్తులు, ఇంక్లూడ్ మన ప్రధానమంత్రి మోదీ గారితో సహా, ఆయనకి వ్యాపారాలు లేవు ఆయనకి. ఎందుకంటే ఒక ఆశయాన్ని నమ్ముకున్నోడికి చాలా బలంగా పోరాటం చేయగలడు. అందుకు నేను ఏ వ్యాపారాలు పెట్టుకోలేదు. ఇవన్నీ వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకి చెప్తే అర్థం అవుద్దా? అశుద్ధం మీద డబ్బులు వేస్తే ఏరుకునే మనుషులు కూడా నా గురించి మాట్లాడితే నేనేం మాట్లాడితే నా వ్యక్తిగత జీవితం వేరే. రాజు 7 చేపల కథలా చెప్పిన కదా ఎన్నిసార్లు చెప్తారు రా బాబు, మీరు ఆపండి. అవన్నీ నేను చాలా చట్టబద్ధంగా జరిగినవన్నీ ఎన్నిసార్లు చెప్తారు. అసలు మీరు చట్టబద్ధంగా చెయ్యని చీకటి వ్యవహారాలు నేను చెప్పనా మీది ఒక్కొక్కటి? మీరు తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారు మీరు అవన్నీ నేను మాట్లాడటం ప్రారంభిస్తే? మాట్లాడటానికి లేక కాదు, కానీ దానివల్ల సమాజంలో అసహ్యం అవుతుంది, దరిద్రం తయారవుద్ది. నేను వచ్చి ఇక్కడ కూర్చొని మన అనంతపురం కరువు గురించి మాట్లాడాలి, లేదంటే అనంతపురం ఉండే నాయకుల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడాలి. ఏది మన సమస్యకి పరిష్కారం ఇస్తుందంటే కరువు గురించి మాట్లాడాలి.
వర్షపాతం తక్కువ అవడం వల్ల వలసలు ఎక్కువ అయిపోతున్నాయి. నాయకులు పరిశ్రమలు రాకపోవడం వల్ల నిరుద్యోగం పెరిగిపోతుంది, దానివల్ల వలసలు పెరిగిపోతున్నాయి. ఇది మాట్లాడతాం. కానీ నేను వీళ్ళేంటంటే కావాలని మనం లాక్కొస్తారు. మీరు దానికి రెచ్చిపోకండి. మీరు దానికి ఏమాత్రం అస్సలు స్పందించద్దు. అలాగే నేను ఎప్పుడు అదే చెప్తున్నాను మీ అందరికీ కూడా. ఇందాక మాట్లాడితే నువ్వు చెప్పావు కాబట్టి మేము ఆగిపోతున్నాం, నువ్వు చెప్పావు కాబట్టి మేము ఆగిపోతున్నాం అంటే, లేకపోతే మా తడాకా చూపిస్తామంటే మీరు మాటలతో చెప్పద్దు, చేతుల్లో చూపించండి. కొట్టమని కాదు, తిట్టమని కాదు, దాడి చేయమని కాదు. అంబేద్కర్ గారిది ఒక మాట ఉండదు, చాలా గొప్ప వాక్యం, ఇది మహావాక్యం. అది గొర్రెల్ని బలిస్తారు కానీ సింహాలని బలివ్వరు. నాలుగులు కోసేస్తాం, ఇంకేమంటున్నారు వాళ్ళు? నాలుగులు కోసేస్తాం, బట్టలు ఇప్పి కొడతాం. అవునా? మీరు బట్టలు ఇప్పడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. రండి, మేము నాలుగులు కోస్తామంటే నాలుగులు తీసుకొని ఉంటాం. ఏమనుకుంటున్నారు మీరు? మీరంతా మీ బతుకులు ఎంత? మేము దాడి చేస్తాం, మా దాడి చేసే శక్తి లేదా? మీరు మాకంటే ఎక్కువ పుట్టారా? ఇలా మాకంటే పై స్థాయిలో ఉన్నారా? మీరు ఇదే చెప్తున్నా. మీరు నాలుగులు కోస్తాం, బట్టలు ఇప్పి కొడతాం ఉంటే తరిమి 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 సరిహద్దుల్లా కొడతాం. జాగ్రత్త, పిచ్చి పిచ్చి బాబులు వాకండి. దమ్ము లేదనుకుంటున్నారా మీరు? మీ దగ్గర వేట గొడవల బాంబులా ఏం మాట్లాడుతున్నారు ఒక్కొక్కళ్ళు? మాట్లాడే కూర్చో, మాట్లాడే బెదిరించే ప్రతి ఒక్క వైసీపీ నాయకుడికి నేను పవన్ కళ్యాణ్ చెప్తున్నాను, చాలా చెవులు రిక్కించి శ్రద్ధగా వినండి. మీరు గనుక దాడి చేస్తామంటే నేను చాలా తెగించిన వాడిని. 4 బిడ్డలు ఉన్నారు నాకు. నా బిడ్డల్ని వదులుకొని రోడ్ల మీదకి వస్తాను. జాగ్రత్త. నాకు అస్సలు నా బిడ్డల మీద మమకారం లేనివాడి, సంఘం మీద అంత మమకారం నాకు, ధర్మం మీద అంత మమకారం నాకు. నేను అస్సలు భయపడే వ్యక్తినే కాదు. నేను చెప్పాను కదా, సరదాగా చెప్పిన మాటలు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి మీ కళ్ళల్లో చూసి చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి నేను సరదాగా మాట్లాడు. ఆ పదం ఉంది కదా, టు లివ్ గ్రేట్లీ వీ హ్యావ్ టు రిస్క్ గ్రేట్లీ. ఎందుకుంది ఆ మాత్రం? ఎందుకుంది అంటే నేనంతా వదిలేసుకోగలను. జీవితం మీద నాకు మమకారం లేదు. నా సమాజం మీద, నా భారతదేశం మీద, మన సనాతన సాంప్రదాయం మీద ప్రాణాలు ఇచ్చేంత కమిట్మెంట్ ఉంది నాకు. అందుకని చిల్లర మల్లర ఆకు రౌడీలు కానీ, ఫ్యాక్షన్ పేరు మీద చెప్పి భయపెట్టే వ్యక్తులకు కానీ, నాన్న మేము మీకు భయపడం నాన్న, గుర్తుపెట్టుకోండి. ఎందుకు భయపడిన అంటే నేను రోడ్ల మీదకి వస్తే ఆర్మీ లోపలే, గుర్తుపెట్టుకోండి. చాలా బలమైన పోరాటం చేస్తాను. అలాగే మరి నాలాంటి వాడు మిమ్మల్ని కూర్చోబెట్టి యుద్ధం చేయమన్నానంటే సరదాగా చేయమని చెప్పను. ఇందాక మీరు ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? రాప్తాడు నుంచి మీరా మాట్లాడుతుంది మంజునాథ్. కూర్చోండి. సార్, మనకి బూత్ కమిటీల్లో కూర్చోబెట్టడానికి మనకు మనుషులు లేరు. మిగతా భారతీయ జనతా పార్టీకి, వారికి ఆర్ఎస్ఎస్ అనే శాఖ ఉంది, వాళ్ళు చేస్తున్నారంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఆర్ఎస్ఎస్ అనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనే సంస్థ స్వాతంత్ర్యం దాదాపు వచ్చిన తర్వాత నుంచి ప్రారంభం చేస్తే ఎలాంటి వ్యక్తులు ఉన్నారంటే అక్కడ పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారులుగా ఉండి దేశం కోసం వదిలేసిన వ్యక్తులు వాళ్ళందరూ. వాళ్ళు 20 సంవత్సరాలు పెళ్లి చేసుకోకుండా దేశానికి వదిలేసి, ఆ తర్వాత పెళ్లి చేసుకోవచ్చు లేదని చేసుకోవచ్చు, దేశం కోసం దశాబ్దాలు వదిలేసిన వ్యక్తులు. వాళ్ళతో మనం పోటీ పడలేం. ఒకవేళ పోటీ పడాలంటే మనదైన ఆలోచన విధానంతో మీరు పోటీ పడి దీనికోసం మీరు బతకగలిగి, దీనికోసం మీరు ప్రాణాలు అర్పించగలిగే శక్తి ఉండి, మీరు చిన్న చిన్న గ్రూపులుగా, ఒక నియోజకవర్గానికి లక్షల మంది అవసరం లేదు, వేల మంది అవసరం లేదు, 10 మంది. అరే, ఒక పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక్కడు తెగిస్తే జీవితం మీద ఇంతమంది వచ్చారే, ఒక్కడు ప్రాణం మీద వదిలేస్తే. అలాంటిది నాలాంటి వాడు ఊరికి ఒక్కడుంటే చాలు. ఒక్కడు
ప్రాణాలు తెగించి పిచ్చి పిచ్చిగా యుద్ధం చేయడం కాదు, ఒక ఆలోచనతోటి, ఒక పద్ధతితోటి, ఒక ఆలోచన విధానంతో మీరు యుద్ధం చేయగలిగితే ఎంతమంది ఫ్యాక్షన్ లీడర్లు చేయగలరండి? మనల్ని ఆపగలరా ఎవడన్నా మనల్ని? అంటే ఆలోచన లేకుండా చేసే యుద్ధం చంపేస్తుంది, కానీ ఆలోచనతో చేసే యుద్ధం చాలా బలమైంది, గుర్తుపెట్టుకోండి. దీనికోసం నేను ఏం చేయగలనంటే, ఎందుకు మిమ్మల్ని రెచ్చగొట్టను వెంటనే వచ్చేసంటే, నాకు మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే, వచ్చి నా మీద పడిపోతారు. ఒకసారి నేను యాక్టర్ అయినందుకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, నాకు చాలా ఇబ్బంది పడుతుంది. వచ్చి ఫోటోలు తీసేసుకుందాం, ఒక ఫేస్బుక్లో పెట్టేద్దాం, లేదంటే ట్విట్టర్లో పెట్టేసుకుందాం, లేదంటే మాకు దీనికి నేను రాలేదమ్మా. దీనికి దయచేసి మీరు అర్థం చేసుకోండి, దీనికి రాలేదు. మీరు ఎప్పుడన్నా చూసారా నన్ను సినిమాల్లో? ఎప్పుడన్నా బయటికి రావడం చూసారా ఎప్పుడన్నా? కానీ ఇప్పుడు ఎందుకు బయటకు వస్తున్నాను? ఏం ఉండాలి నాకు? ఎక్కడో మన కదిరిలో ఒక ఆడబిడ్డ అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతే కడుపు మంట నన్ను రాజకీయాలకు తీసుకొచ్చింది, అండగా నిలబడటానికి. ఆ వేదన, అరే ఎవడ మాట్లాడేంట్రా ఈ సమాజంలో? ఎవరికి దమ్ము లేదు, ధైర్యం లేదు, తెగింపు లేదు, ఒక్కడు మాట్లాడేంటి? ఆ ఆవేదన నన్ను పట్టుకొచ్చింది రాజకీయాలకు. ఎందుకంటే నువ్వు ప్రపంచాన్ని మార్చాలంటే ముందు నువ్వు మారు. అది నేను 21 ఏళ్ల వయసులో చెప్పుకొని 2 దశాబ్దాలు చెప్పుకున్న తర్వాత వచ్చాను. నేను చాలా ఆలోచించి వచ్చాను రాజకీయాల్లో, చాలా ఆలోచించి వచ్చాను. నేను మీ నుంచి కోరుకునేది చాలా సహనం, తర్వాత ఆలోచన, లోతైన ఆలోచన కావాలి. చదవాలి మీరు. ఈ రోజున వచ్చేసి మీరు చేతులు ఊపేసి వెళ్ళిపోతే దీనివల్ల ఏం జరగదు, నేను చెప్తున్నాను. అలాగే ఇక్కడున్న యువ నాయకులందరికీ చెప్తా ఉన్నాను, మీకేం సరదాగా మీరు ఏదో గొప్ప పనులు చేస్తారని, మీరు గొప్ప నాయకులను టికెట్లు ఇవ్వాల. మీకు కడుపు మంటుంది, మీరు ఎంతకాలం మీ కడుపులో దాచుకోగలరు? 2 దశాబ్దాలు దాచుకోగలరా? 2 దశాబ్దాలు మీరు నమ్ముకున్న ఆలోచనకి మీరు నిరంతరంగా పోరాటం చేయగలరు. ఆ శక్తి మీ దగ్గర ఉందా? ఆ శక్తి మీ దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ నా కోసం వచ్చిన ఈ యువ సైన్యం అంతా మీకు వెన్నంటే ఉంటుంది. అంత త్యాగం చేయగలరా? అది మీరు నిర్ణయించుకోవాలి. అందుకంటే ఇది మీరు పోరాటం కూడా చాలా తెలివిగా చేయాలి. ఒక్క రోజులో అందరూ కూర్చోబెట్టి జనసేనకి మనకి ఆర్గనైజేషన్ లేదండి. ఎలా వస్తుంది ఆర్గనైజేషన్? ఎనీ పెద్ద సంస్థలకు ఒక రోజున వచ్చిందా ఆర్గనైజేషన్? దశాబ్దాలుగా పోరాటాలు చేస్తే వచ్చింది. ఒక్కొక్కళ్ళు అట్రాక్ట్ అయ్యి భావజాలానికి ఆకర్షితులయ్యి ఒక్కొక్కళ్ళు వస్తే వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా చాలా ఆచితూచి బలంగా విశ్లేషించి అడుగులు ఇవ్వండి దీనికి. అలాగే జనసేన, నేను చాలా బలంగా, నా అభిప్రాయాన్ని చాలా బలంగా చెప్తాను. నేను భయపడను. ఎందుకంటే ఒక్కొక్కరిని కూర్చోబెట్టి ఈ వర్గాన్ని ప్రయోజనాల కోసం నేను రాజకీయం చేయంటే ఈ 2 కులాలని, ఆ మతాన్ని నేను సర్దుకుంటే నాకు రాజకీయాలు ఓట్లు పడతాయి. దానివల్ల నేను రాజకీయం ఎదగదలుచుకున్నాను. నాకు ఇది సమాజం బాగుండాలని కోరుకునేవాడిని. నేను ఇక్కడ ఈ రోజున నేను ఇస్లాంకి సంబంధించిన గౌరవానికి సంబంధించిన క్యాప్ పెట్టుకున్నా, వారి షాల్ వేసుకున్నా. నేను చాలా మనస్ఫూర్తిగా గౌరవిస్తాను ఇస్లాంని, మనస్ఫూర్తిగా క్రిస్టియానిటీని గౌరవిస్తాను. అలాగే మనస్ఫూర్తిగా నేను పాటించే హిందూ ధర్మాన్ని చాలా గౌరవిస్తాను. ఎందుకంటే మతం అనేది చాలా సున్నితమైన అంశం. నేను ఒకటే చెప్పాను, కడప దర్గాకి వెళ్ళి నేను జై భవానీ అనను. అలాగే నేను మెదక్ చర్చి దగ్గరికి వెళ్ళి జై శ్రీరామ్ అన్నాను. అలాగే ఏడుకొండల వాడి దగ్గరికి వెళ్ళి హెయిల్ జీసస్ అనకూడదు, తప్పది, అలా అనకూడదు. ఎందుకంటే ఈ నిబద్ధత ప్రతి ఒక్కరికి లేకపోతే సమాజం విచ్ఛిన్నం అయిపోతుంది. ఎవరి మతాన్ని, ఎవరి సాంప్రదాయాలను వాళ్ళు గౌరవించాలి. పరస్పరం గౌరవించుకుంటేనే సమాజం నిలకడగా నిలబడుతుంది. దీనికి నేను చాలా బలంగా పాటించేవాడిని. అలాగే రేపొద్దున అలాగే జాతీయ జెండా, నేషనల్ యాంథమ్ని, జాతీయ గీతాన్ని సినిమా థియేటర్స్లో పెడతానంటే మొట్టమొదటి వ్యతిరేకించిన వ్యక్తిని నేను. ఎందుకు వ్యతిరేకించానో కూడా చెప్తాను, దాని వెనక హేతువు చెప్తాను మీకు. ఎందుకంటే సినిమాలకి మీరు అందరూ వెళ్ళేది మీకు నచ్చిన హీరోనో, లేదంటే మీ స్నేహితులతో కలిసి ఒక నచ్చిన సినిమాకి వెళ్ళి చప్పట్లు కొట్టుకోవడానికో, లేదంటే తినడానికో, సరదాగా సినిమాని ఎంజాయ్ చేయడానికి వెళ్తే అక్కడ దేశభక్తి ఫస్ట్ ఉండదు, ముందులో మీకు సినిమాయే కనిపిస్తుంది. అలాంటి చోటకి వెళ్ళి బలవంతంగా మీరు లేచి నించోండి, జాతీయ గీతం వస్తుందంటే ఇబ్బంది పడిపోతారు. జాతీయ గీతానికి సరిగ్గా గౌరవం ఇవ్వరేమో ఒక భయం నన్ను దయచేసి ఇక్కడ సినిమా థియేటర్లో వద్దని చెప్పాను. అలాగే నేను దేశభక్తి 2 చోట్ల నమ్మను నేను. ఒకటి సినిమా థియేటర్లో, 2 క్రికెట్ ప్లే గ్రౌండ్స్లో ఉండే జాతీయ మన జెండాను ఎగరేసి నేను నమ్మను. ఎందుకంటే నిజంగా నీకు దేశభక్తి ఉంటే, ఈ సమాజం కోసం నీ గుండె నిండుగా దేశభక్తి ఉంటే
ఒక కదిరి లాంటి సంఘటనలు జరగనివ్వు. ఒక ఫ్యాక్షనిస్ట్కి భయపడి నువ్వు ఇంట్లో కూర్చో. అలాగే నీ కళ్ళ ముందు లంచగొండితనం జరుగుతుంటే నువ్వు కూర్చున్నావంటే నీకు దేశభక్తి లేనట్టే. లంచగొండి చేసేవాడు ఎవడైనా సరే, ఫ్యాక్షనిజం చేసేవాడు ఎవడైనా సరే, వాళ్ళు దేశభక్తులు కాదు, వాళ్ళు దేశ ద్రోహులే వాళ్ళందరూ. తర్వాత రేపు పొద్దునుంచి మీరు ఏదైనా కేసులు పెట్టి ఉండాలని సంతోషంగా పెట్టుకోండి. ఈ మాట అన్నందుకు ఏం పర్లేదు నాకు. మా వాళ్ళ మీద పెట్టాక నా మీద పెట్టుకోండి కేసులు నేను తిరుగుతున్నాను. ఎందుకంటే ఈ సమాజంలో జరిగే ఈ తప్పుడు విషయాలన్నీ చూసి నేను ఇంట్లో కూర్చొని పిల్లలతో కూర్చోవడం కంటే కూడా నాకు జైల్లో మగ్గిపోవడం చాలా సంతోషం. నాకు సిద్ధపడిపోయాను. నేను నిజంగా చెప్తున్నాను కదా, ఈ సమాజం కోసం ఎంత విసిగిపోయి నేను బయటకు వచ్చానంటే, అసలు దీనికోసం ఎవడో ఒకడు పోరాటం చేసి బయటకు వచ్చాడికి అది చచ్చిపోవడానికి సిద్ధపడే రావాలి. నేను చచ్చిపోవడానికి సిద్ధపడి వచ్చాను రాజకీయాలు. అందుకని చెప్తాను, మీరు దయచేసి భయపడకండి. నేను కోరుకునేదల్లా మీ దగ్గర నుంచి చిత్తశుద్ధి కోరుకుంటున్నాను. మీరు ఏదన్నా అన్న నేను నీతో పాటు ఒక 10 అడుగులు వేస్తానంటే 10 అడుగులు వేయండి, 11 అడుగు వేయద్దు. అలాగే నీ ఇంట్లో నుంచి నేను బయటికి రాలేన్నా నీకోసం నా ఫ్రెండ్కి మెసేజ్ కొడతానండి, అంతే చేయండి. కానీ వచ్చేవాడు అన్న నీతో కడ వరకు వస్తానంటే కడ వరకు రండి, అంతేగాని కానీ మీకు ఆ శక్తి లేనప్పుడు, శక్తి ఒక రోజు కూడా రాదు. శక్తి అంచెలంచెలుగా పెరుగుతుంది, ఒక్క రోజులో రాదు, ఒక్క రోజుగా రాదు. కండలు ఒక రోజున సల్మాన్ గాని కండలు ఒక రోజున ఎలా రాలేదో అలాగే మన కండలు కూడా ఒక ధైర్యం అనే గుండె ఉంటుంది కదా, ఈ కండలు పెంచగలం మనం. శారీరకంగా ఉండే దేహదారుఢ్యాన్ని పెంచచ్చు, కానీ గుండెల్లో ఉండే ఈ కరేజ్, మజిల్ ఆఫ్ కరేజ్ అంటాం దాన్ని, ఫిజికల్ మజిల్, శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవచ్చు, కానీ ఈ మానసిక దారుఢ్యాన్ని పెంచుకోవడానికి కూడా సాధన అది. నువ్వు భయపడే పరిస్థితుల నుంచి పారిపోకుండా ఒక క్షణం నిలబడితే నీ గుండె ధైర్యం పెరుగుద్ది. దానికి కూడా ఎక్సర్సైజ్ చేయాలి. ఎంతసేపు కూర్చొని జిమ్ముల్లోకి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తే గుండె ధైర్యం పెరగదు. కండలుంటే గుండె ధైర్యం వచ్చినట్టు కాదు. గుండె ధైర్యం రావాలంటే కష్టాల్లో నిన్ను ఎవడన్నా బెదిరిస్తుంటే వచ్చి కూర్చొని అది ఏం చేస్తావు అబ్బాయి చెప్పు, నేను కూడా కూర్చొని ఏం చేస్తావు చెప్పు, అది ఎక్సర్సైజ్. అది ఆ ఎక్సర్సైజ్ మీకు జరిగిన ప్రతి అనుభవంలో మీరు చేయకపోతే మీ గుండె ధైర్యం పెరగదు. గుండె ధైర్యం లేని వాళ్ళు మనం ఏమి సమాజానికి చేయలేం. నా జన సైనికులు ఎలా కావాలంటే, మనం పెట్టుకున్న సిద్ధాంతాల కోసం మీరు పోరాటం చేయగలిగి, ఎంత పోరాటం చేస్తే అంత. ఇందాక చెప్పాను కదా, ఇంట్లోంచి రాగలిగితే ఇంట్లోంచి రండి, ఇంట్లో ఉండిపోతానంటే ఇంట్లో నుంచి ఉండిపోండి, కానీ నాతో పాటు కడ వరకు వస్తానంటే అలా ఉండిపోండి. మిమ్మల్ని రిస్క్ చేయం, కానీ మీ అందరికీ ఎలా ఉండాలి, మన పోరాటం ఎలా ఉండాలి, చాలా ఓపికగా ఉండాలి నాతో. నేను 25 సంవత్సరాలను ఎందుకు అన్నానంటే నా కోసం కాదు, మీ అందరూ అర్థం చేసుకోవాలి. మీకోసం, మీ తర్వాత రాబోయే బిడ్డల కోసం, వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నాను. నాకు ఎంత ఆవేదన లేకపోతే, ఎంత కన్నీళ్లు లేకపోతే, ఎంత చదువుకొని వేదన పడకపోతే నేను రాజకీయాల్లోకి రాను. మా నాన్న ముఖ్యమంత్రి అని చెప్పి అంటే ఇప్పుడు ఏం లేదు. మీ పేరు రాప్తాడు పవనా? రాప్తాడు పవన్ మాట్లాడింది TV9 వాళ్ళు కాంట్రవర్సీ చేస్తున్నారు. తలలు నరుకుతామన్నా పవన్ కళ్యాణ్ మాట్లాడలేదని మాట్లాడుతున్నారండి. మేము మాట్లాడుతున్నాం, మీరు నరికేస్తున్నారు మనుషుల్ని, దానికి మేమే మాట్లాడాం. మీరు నరికేస్తామంటే తల నరికించుకోవడం మనకు ఇబ్బందిగా ఉంది మాకు. ఫస్ట్ మీరు కూడా సరిదిద్దుకోండి. మీరు తలలు నరికేస్తామంటే మేమేం భయపడం. మరి ఏం మాట్లాడాలి? తన ఆవేదన నేను అర్థం చేసుకోగలను. ఎంతమంది బెదిరిస్తే పవన్ని, రాప్తాడు పవన్ని ఎంతమంది బెదిరిస్తే తన నోట్లోంచి ఆ మాటలు వచ్చినాయి. తన మీద కేసులు పెడితే నేను ఇదే వేదిక మీద ఉన్నాను, అదే వేదిక మీద నా మీద కూడా కేసులు పెట్టుకుని నేను సంతోషం, నేను రెడీగా ఉన్నాను. ఇప్పుడు అలాంటప్పుడు బాబు, ఈ అబ్బాయి చిన్న కుర్రాడు, ఇంకా ఆవేదన ఉంది, మనుషులు లేరు. మరి ఆయన తల నరికేస్తాం ఒక మాట అంటే మీరు ఇంత మాట్లాడుతూ ఉన్నారు. మరి మీ జగన్ రెడ్డి పోనీ మీ జగన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రిని చంద్రబాబు గారిని ఉరి తీయాలన్నా, మరి దానికి మీరేం చేస్తారు చెప్పండి? దానికి ఏం మాట్లాడతారు మీరు? దానికి ఏ కేసు ఉంటుంది? ఓ పని చేయండి, మా వాడి మీద కేసులు పెడితే, నా మీద కేసులు పెడితే ఓ పని చెప్పండి. ఇప్పుడున్న
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయన మాజీ ముఖ్యమంత్రిని ఉరి తీస్తామని అన్నారు కదా, అవి కూడా ప్లే చేయండి, అవి కూడా మాట్లాడండి, అది కూడా ప్లే చేసి అప్పుడు ఇది కూడా ప్లే చేయండి. అప్పుడు దాని మీద ఏం కేసు పెడతారు, అప్పుడు దీని మీద కూడా అదే కేసు పెట్టండి. ఓకే, నేను కూడా సంతోషం దానికి. అంతేగాని చట్టం బలవంతులకు ఒకలాగా బలహీనులకి ఇంకోలా బలంగా అంటే కుదరదమ్మా. అందరికీ సమానంగా పాటించండి. సంతోషం. మేము తప్పు చేసావా, తప్పులు సరిదిద్దుకున్నాం. మీరు తప్పులు చేసావా, మీరు తప్పులు సరిదిద్దుకోండి. అంతేగాని మీరు తలలు నరికేసి మేము మాట అన్నందుకు మీరు కూర్చోవడం మా మీద కేసులు పెడతా ఉంటే, అమ్మ ఇది పాత రాయలసీమ కాదు, ఇది సింహాల సీమ. జాగ్రత్త, చాలా గుండె దగ్గర వస్తాను. అలాగే అనంతపురంలో నేను పోటీ చేస్తానని నిర్ణయించుకున్నాను. ఎప్పుడు 2019 ఎన్నికలకి. ఎందుకు వెళ్ళిపోయాను వెనక్కి, ఎందుకు వెళ్ళిపోయాను తెలుసా మీకు? నాకు పోటీ చేస్తానంటే, నేను మొత్తం రాష్ట్రం అంతా తిరగాలంటే నాకు ఇంకంత యంత్రాంగం. అన్న నువ్వు వెళ్ళి మిగతా చోట్ల పని చేయను, నీకోసం పని చేస్తాం మేము అనంతపురం చెప్పే వ్యక్తుల సమూహం లేకపోవడం నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది అనంతపురం నుంచి. అరే నేను త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నా, దెబ్బ తినడానికి సిద్ధంగా ఉన్నా, కానీ నా వైపున బాధ్యతలు మోసే వ్యక్తులు నాకు లేరు నా చుట్టుపక్కల. నేను ఒక్కడే. ఆ రోజున మనోహర్ గారు కూడా నా పక్కన లేరు. అందుకని ఈరోజు నేను మిమ్మల్ని కోరుకుంటుంది కూడా, నేను అనంతపురం జిల్లాలో మీరు కోరిన మీదట నా తిరగలేక కాదు, 3.5 లక్షల మందితోటి నేను మనకి పోరాట యాత్ర చేసిన వాడిని. అనంతపురంలో ప్రతి నియోజకవర్గానికి తిరుగుతాను నేను, ఖచ్చితంగా తిరుగుతాను. అలాగే అవసరమైన చోట కాలినడకన పాదయాత్ర చేద్దాం, అవసరమైతే 10 మందిని కలుద్దాం. అలాగే నేను కోరుకునేదల్లా నాతో పాటు ఇప్పుడు ఇంతమంది మీరు కోరుకుంటున్నారు కాబట్టి నీతో సహా మీరు పుట్టి మాటలు మాట్లాడద్దు. మీ కోపం, మీ ఏడుపు, మీ ఆవేదన ఆలోచన రూపంలో రావాలి. దానికి ఒక ప్రణాళిక వేయండి. ఇక్కడ 100 మంది పిల్లలను తీసుకోండి, యువ కిశోరాలను తీసుకోండి, యువ సైన్యాన్ని తీసుకోండి, ట్రైనింగ్ ఇవ్వండి. నేను నడిచొస్తుంటే నా మీద పడకుండా ముందుకెళ్ళే దారి ఇవ్వండి చెప్పి నేను మొత్తం రాయలసీమ ఎందుకు తిరగను మీకు నేను చూపిస్తాను. రాయలసీమ ఎందుకు తిరగం? అరే 10 అడుగులు వేద్దాం ఉండండి, ఈనిస్తే కదా. మొత్తం వచ్చి మీద పడతా ఉంటే కష్టంగా ఉంటుంది నాకు, తిరగలేక కాదు. నేను నిజంగా మీ ఒక్కొక్క నియోజకవర్గానికి రావాలి అంటే మీరు నాకు దారి ఇవ్వండి ఫస్ట్. నేను తిరగకపోతే అడగండి. వెళ్ళి ఎక్కడెక్కడో కూర్చోబెట్టి టమాటో రైతుల దగ్గర నుంచి అమరావతి రైతులతో కింద కూర్చొని వాళ్ళు పెట్టిన కూడు తిని సర్ది కూడు తిని కూర్చునే రకాన్ని నేను. మీరు దారి ఇవ్వండి, నాకు దారి ఇవ్వండి. పులివెందలో కూడా నడిచి చూపిస్తాను మీకు నేను. కాదు ఎవరి జాగీరు కాదు ఈ దేశం. ఈ దేశం ప్రజల జాగీరు. ప్రజలే ప్రభువులు ఇక్కడ, ఫ్యాక్షనిస్టులు ప్రభువులు కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రజలే ప్రభువులు, ఫ్యాక్షనిస్టులు కాదు. ఇది కావాలంటే రేపు మార్నింగ్ హెడ్లైన్స్ చేసుకొని కావాలంటారు. చెప్పనా, ప్రాణం మీద తీపి ఉంటేనే చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తుంది. ఉన్నాం ఒక నిమిషం. నిజానికి ప్రాణం మీద తీపి లేకపోతే, సత్యాన్ని నమ్మితే నాకు చాలా శాంతంగా ఉంది. ఈరోజు ఆఖరి క్షణాలైనా కానీ నాకు సంతోషం ఉంటుంది. ఎందుకంటే నాకు ఇవి చాలు, ఇవి చాలా బలంగా నేను సత్యం కోసం నిలబడేవాడిని. అందుకని మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను, నేను మీకోసం ఉన్నాను. రాయలసీమ కరువుల సీమ కాదు, ఇది చదువుల సీమ. ఇది రాయలసీమ అవకాశాల సీమ అవ్వాలి. రాయలసీమ ఇది చాలా గొప్పగా ప్రపంచానికి వెలుగునిచ్చే సీమ అవ్వాలి. అలాంటి సీమ కోసం, అలాంటి రాయలసీమ కోసం, అలాంటి అనంతపురం కోసం నా వంతు కృషి నేను చేస్తాను. మీకు అన్నదండలతో ఉంటాను తెలియజేసుకుంటున్నాను. ముందు నేను చెప్పిన వాళ్ళు రండి. రమ్మా, నువ్వురా, ఒక్క నిమిషం. ఏంటమ్మా ఇది? దేనికి చంపేశారు? మరి దేనికి చనిపోయారు? మీ పేరేంటి? అలాగే అంటే నాయకులందరూ చెప్తా ఉన్నాను, నేను ఎవరు మన కార్యకర్తలు ఎవరు చనిపోయారు మరి పరామర్శించడానికి ఎవరు లేరంటే, పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు మీరు నా కార్యకర్తలను చూసుకోవడం కాదు, నేను లేనప్పుడు మీరు చూడగలిగితే అది వాళ్ళకి చాలా కొండంత అండ. అందుకని
పెనుగొండ నియోజకవర్గంలో ఎవరైతే ఉన్నారో వారు మీరు వెళ్ళి చూడండి దయచేసి. నేను వచ్చే వరకు ఇంకోటి మీరు చూడండి.